ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రాన్స్ బిల్ గురించి గో బ్యాక్ ట్రాన్స్ బిల్ అని చెప్పేసి అని చాలామంది నినాదాలు చేస్తున్నారు. దీంట్లో ఈ సెల్ఫ్ ఐడెంటిటీని తీసేశారు. సెల్ఫ్ ఐడెంటిటీ అనేది లేదు. నాకు నేనుగా నా జెండర్ని నిర్ణయించుకునే హక్కును తీసేశారు. ఇజ్రాలమైన మేము, ట్రాన్స్ పురుషులైన వీళ్ళు, లేకపోతే గే కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, లెస్బియన్స్ కావచ్చు, వాళ్ళు బట్టలు ఇప్పి గవర్నమెంట్ ముందు సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన కర్మ మాకెందుకు? ఆర్టికల్ 13, 14, 15 ఏం చెప్తుంది? అసలు ఎక్కడైనా వీళ్ళకి ఎంబీబీఎస్ లో కానీ లేదా వాళ్ళు చదివే ఎండీలలో కానీ ఎక్కడైనా వాళ్ళు చేసే పిహెచ్డీలలో కానీ ఎక్కడైనా ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించి ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఉందా వాళ్ళు నిర్ధారించడానికి, వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి? అంటే వాళ్ళ పొలిటికల్ గేమ్లో మనల్ని బలి చేయడం అనేది నాకు నిజంగా బాధాకరం అనిపిస్తుంది. దీన్ని వెంటనే మనం అందరం కూడా ఖండించాలి. సనాతన ధర్మం గురించి మాట్లాడే ఈ ప్రభుత్వము మరి మన గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మన మానవ హక్కులకు ఉల్లంఘన జరగట్లేదా? గురువుకు చేలకు మధ్యన ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు చేల బయటికి వెళ్ళి నన్ను బలవంతంగా సర్జరీలు చేశారు అని కనుక కంప్లైంట్ ఇస్తే అంటే గురువుల మీద యాక్షన్ తీసుకుంటారా? మనల్ని అంటే మన ప్రైవేట్ పార్ట్స్ని చూసి డిసైడ్ చేస్తారా? అంటే ఇది ఎంత దురదృష్టకరం చెప్పండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. ఆ వీడియో చూసే ముందు ప్రస్తుతం మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో ఆల్ నోటిఫికేషన్ బటన్ నొక్కడం అయితే మర్చిపోకండి. అదేవిధంగా మీ అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ముఖ్యమైన విషయం ఏంటి అంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే చాలా వరకు కొన్ని వీడియోస్ వస్తున్నాయి. అదేంటంటే ట్రాన్స్ బిల్ 2026 అని చెప్పేసి అనేసి ఒకటైతే బాగా ప్రచారం అవుతుంది. అసలు ఈ ట్రాన్స్ బిల్ అంటే అసలు ఏంటి, అసలు దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేయడం కోసం నేను మన తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అధ్యక్షురాలు లైలా మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. సో తను వచ్చేసి మీ అందరికీ తెలుసు, ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తుల కోసం ఎంతగానో సేవలు చేస్తూ అదేవిధంగా ట్రాన్స్జెండర్ యాక్ట్స్ మీద పనిచేయడం కానీ అదేవిధంగా ఎక్కడైతే సమస్య ఉందో వారి పట్ల పోరాటం చేయడంలో మన లైలా మేడం గారు ముందున్న విషయం మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ బిల్లు గురించి కూడా తన మాటలు మీ అందరికీ తెలియచేయాలని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. సో సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తలన్నీ కూడా అసలు ఈ లోక్సభలో ఈ బిల్లు పాస్ అయిందని అంటున్నారు. తర్వాత వచ్చేసి ఈ బిల్లు వల్ల చాలా ప్రమాదం ఉందని చెప్పేసి అంటున్నారు. ఈ బిల్లులో ఉన్న అసలు అంశాలు ఏంటి, అసలు ఈ బిల్లు వల్ల LGBTQ+ వారికి ఏం వర్తిస్తుంది, దీంట్లో ఉన్న అంశాలు అసలు ఏంటి, దీనివల్ల ఏం జరగబోతుంది అసలు అనేది చాలా మంది కూడా ఒక ప్రశ్నార్థకరంగా ఉంది. చాలా మందికి కూడా ఈ బిల్లు గురించి క్లియర్గా తెలీదు. తెలిసిన వాళ్ళందరూ గో బ్యాక్ ట్రాన్స్ బిల్ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఈ బిల్లు గురించి అసలు వాస్తవాలు ఎవరు కూడా క్లియర్గా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీ అందరి కోసం ఈ రోజు నేను మన లైలా మేడం గారితో ఈ యొక్క ట్రాన్స్ బిల్ గురించి పూర్తిగా తెలియజేయడం కోసం ఇక్కడ దగ్గర రావడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. అత్తయ్య నమస్తే. అత్తయ్య నమస్తే. పాంపర్తి. సో ప్రస్తుతానికి ఇప్పుడు సోషల్ మీడియాలో మనము చూస్తున్నాము, చాలా వరకు కూడా ఇది నేషనల్ లెవెల్లో చాలా వరకు పోరాటాలు చేస్తున్నారు మన ట్రాన్స్జెండర్ వ్యక్తులు. అదేవిధంగా LGBTQ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రాన్స్ బిల్ గురించి గో బ్యాక్ ట్రాన్స్ బిల్ అని చెప్పేసి అని చాలా మంది నినాదాలు చేస్తున్నారు. Transgender rights are human rights. We want Justice. We want Justice. We want justice. Transgender rights are Human rights, sir. Transgender rights are Human rights, sir. ట్రాన్స్ వ్యక్తుల హక్కులు, మానవ హక్కులు. ట్రాన్స్జెండర్ హక్కులు, మానవ హక్కులు. ట్రాన్స్జెండర్ హక్కులు, మానవ హక్కులు. ట్రాన్స్జెండర్ హక్కులు, మానవ హక్కులు. We want Justice. We want Justice. గొంతెత్తి నినదించు ట్రాన్స్జెండర్ హక్కులు. We reject. We reject. We reject. We reject.
చాలా వరకు ఈ బిల్లు ఆమోదం పొందడం వలన మన జీవితాలు ఆగమైపోయినాయి అని చెప్పేసి అని చాలా మంది కూడా కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. అసలు ఈ బిల్ అసలు ఈ ట్రాన్స్జెండర్ 2026 బిల్ అనేది ఏంటి అసలు? స్నేహ, మనము చాలా లేట్గా రెస్పాండ్ అవుతున్నాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ బిల్ పాస్ అయిపోయింది లోక్సభలో, ఆల్రెడీ నిన్ననే పాస్ అయిపోయింది. అయినా మనం మాట్లాడవలసిన అవసరం అయితే ఉంది. మెయిన్లీ నేను ఎందుకు లేట్గా రెస్పాండ్ అవుతున్నాను అంటే నేను ఈ కొన్ని రోజులు నేను కొంచెం వేరే పనుల మీద, నేను వ్యక్తిగత పనుల మీద బిజీగా ఉండడం వల్ల నేను మీద దృష్టి పెట్టలేకపోయాను. కానీ చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే మన ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసము 2014లో నల్సా జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అనేటివి ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని 2019లో ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల రక్షణ చట్టం అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నియమాలు రాశారు. దాన్ని బేస్ చేసుకుని మన ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది, అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనగానే అప్పటి నిర్వచనము ఎవరికి వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ అంటే వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళే నిర్ణయించుకునే అధికారం ఉండేది. దాన్ని బేస్ చేసుకుని చాలామంది కమ్యూనిటీ బయటికి ఓపెన్గా వచ్చారు. వారికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్లు చేయించుకున్నారు. వేరు రంగాలలో వేరు జాబులు చేస్తూ పనులు చేస్తూ స్థిరపడి వాళ్ళుగా మార్చుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నాము. ఈ చట్టం వచ్చిన తర్వాత అందరికి ఒక నమ్మకం ఏర్పడింది, ధైర్యం వచ్చేసింది, అందరూ ఓపెన్గా బయటకు వచ్చారు. కొంత సొసైటీకి అవగాహన పెరిగింది, డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంత అవగాహన పెరిగింది మన హక్కుల మీద, మన మీద. అన్నీ బాగున్నాయి అనుకున్న టైంలో సడన్గా అసలు మొన్న ఈ పార్లమెంట్లో మన ఈ అమెండ్మెంట్ అనేది ఎందుకు తీసుకురావాలనుకోని ప్రభుత్వం అనుకున్నదో నాకైతే అర్థం కావడం లేదు. అసలు ఇంత అర్జెంట్ ఏంటి? అసలు మన ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క బిల్లును అమెండ్మెంట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అనేది అసలు చాలా మంది మనసులో ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఎవరం కూడా దీన్ని ఎక్కడ కూడా మాకు ఇది ఇబ్బందికరంగా ఉంది, దీన్ని మార్చండి అనేది మనమైతే ఎవరం కూడా ఎక్కువగా అన్న సందర్భాలు లేవు. కొన్ని సందర్భాలు వచ్చేస్తే కొంతమంది నకిలీలు కొంచెం ఇబ్బందికరం అనేది సిచ్యువేషన్ బేస్ చేసుకొని కొన్ని మాట్లాడి ఉంటామేమో, కానీ దీన్ని పెద్దగా తీసుకోలేదు. మరి మనమే ఇంత ఇబ్బంది పడినప్పుడు ప్రభుత్వానికి ఏం అవసరం వచ్చింది? ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ టైంలో, అంటే ఇప్పుడు ఒక పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాల సమస్యలు మన దేశంలో ఉన్నాయి, అన్ని సమస్యలను వదిలిపెట్టి పార్లమెంటులో మన ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క చట్టాన్ని అమెండ్మెంట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అనేది అయితే చాలా మందికి అర్థం కాని ప్రశ్న ఇది ఒకటి. అంటే ఇప్పుడు ఈ బిల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు నాల్సా జడ్జిమెంట్ ప్రకారంగా చాలా మంది బయటకు వచ్చారు. దీనివల్ల చాలా మనకి ఉపయోగపడుతుంది, లైఫ్లో సెటిల్ కావచ్చు, అందరూ కూడా బయటకు వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఈ 2026 బిల్ అనేది ఏదైతే ఇప్పుడు ఈ ఉన్న పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్ అయితే అమెండ్మెంట్ జరిగిందని చెప్పేసి అంటున్నారు కదా, అసలు ఈ బిల్ ఎలాంటి యొక్క విషయాలు పెట్టడం జరిగింది? అంటే నేనేమంటున్నానంటే స్నేహ, ఇది ఇంకా బిల్ అనేది అమెండ్మెంట్. ఇది మన బిల్లు 2019లో వచ్చిన చట్టంలోని కొన్ని అంశాలను మారుస్తూ, అంటే దాన్ని అమెండ్మెంట్ చేస్తూ ఈ 2026 బిల్లు అనేది మనకి తీసుకురావడం జరిగింది. దీంట్లో ఈ సెల్ఫ్ ఐడెంటిటీని తీసేశారు. సెల్ఫ్ ఐడెంటిటీ అనేది లేదు, నాకు నేనుగా నా జెండర్ని నిర్ణయించుకునే హక్కును తీసేశారు. ఈ చట్టం తీసుకొచ్చి పెట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఈ చట్టంలో ఏంటి సెల్ఫ్ ఐడెంటిటీ లేదు. ఎవరు నేను ఏమన్నా సెల్ఫ్ ఐడెంటిటీ చెప్పుకున్నాను, నేను ఆడదానని చెప్పుకున్నాను, ఎప్పుడు వచ్చినా వచ్చి పురుషులని చెప్పుకున్నాడు కదా, చెప్పలేదు కదా. అలాంటప్పుడు వీళ్ళు వచ్చి ఎందుకు చెప్పుకోకూడదు? నేను ట్రాన్స్ మ్యాన్ అని, నేను ట్రాన్స్ ఉమెన్ అని కానీ, జెండర్ క్రియేట్ జెండర్ కానీ అవన్నీ వీళ్ళు ఎందుకు చెప్పకూడదు? వీళ్ళకు కూడా హక్కు ఉంది కదా, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ రాజ్యాంగంలో ఏమేమి హక్కులు వచ్చినాయి? ఆర్టికల్ 16, 17, 18 ఇవన్నీ వీటిలోని రాజ్యాంగం ఏం చెప్పింది? వీళ్ళందరికీ హక్కులు కావాలని చెప్తున్నారు. ఈ మెడికల్ బోర్డు వాళ్ళు ఎవరో మెడికల్ బోర్డు వచ్చి మనల్ని నిర్ధారిస్తే, మన జెండర్ని నిర్ధారిస్తే అది మనము ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా లైఫ్ లీడ్ చేయవచ్చు అనేది ఇందులో తీసుకొచ్చారు. నాకైతే ఇది చాలా చెడ్డ అంశంగా అనిపిస్తుంది. ఇది చాలా మన దురదృష్టం. ఏంటి అంటే ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా మనకు హక్కులు ఉన్నాయి. మన జెండర్ను డిసైడ్ చేయడానికి ఒక థర్డ్ పర్సన్ ఎవరో ఒకరు నిర్ణయించాలనేది ఇది మానవ హక్కుల ఉల్లంఘన. మనం అంటే ఎవరు ఎట్లా నిర్ధారిస్తారు? వాళ్ళు మెడికల్ బోర్డు వాళ్ళకి అసలు ఇప్పటి వరకు నేను అంటున్నాను స్నేహ, ఏ పెద్ద డాక్టర్లు, ప్రొఫెసర్లు కావచ్చు, పెద్ద అంటే మంచి శాస్త్రవేత్తలకు కూడా
ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించి ఇప్పటివరకు పూర్తి అవగాహన లేదు. అసలు ఎవరిని ట్రాన్స్జెండర్ వ్యక్తులు అంటారు, వారికి ఏ లక్షణాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎలా జీవిస్తారు, వాళ్ళకి ఏ హావభావాలు ఉంటాయి అనేది అసలు ఈ జెండర్ను నిర్ధారించడానికి ఎక్కడైనా ఒక సబ్జెక్ట్ ఉందా? అసలు ఎక్కడైనా వీళ్ళకి MBBS లో కానీ లేదా వాళ్ళు ఏం చదివే MDలలో కానీ ఎక్కడైనా వాళ్ళు చేసే PhDలలో కానీ ఎక్కడైనా ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించి ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ పెట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు, ఇలాంటి హావభావాలు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనేది వాళ్ళకి ఏమన్నా ఇంత ముందు సబ్జెక్ట్ ఉందా వాళ్ళు నిర్ధారించడానికి, వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి? అంటే అలాంటి సబ్జెక్టు లేదంటే మరి వాళ్ళు ఎవరు? ఒక చీఫ్ మెడికల్ ఆఫీసర్ అంట, చీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది నిర్ధారిస్తారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి అసలు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సబ్జెక్ట్ మీద కానీ నాలెడ్జ్ ఉందా, అసలు అవగాహన ఉందా, వాళ్ళకి ఎవరైనా ఏదైనా బుక్లో కానీ చదివినారా, వాళ్ళకి ఆ సబ్జెక్టులలో ఉందా? ఇప్పటి వరకు మనకు తెలిసిన దాంట్లో అది జీరో. అవును, డాక్టర్స్ కానీ బయట ఎవరికైనా మంచి మంచి మేధావులకు కూడా పూర్తి స్థాయి అవగాహన లేదు. అలాంటి వాళ్ళు ఎలా నిర్ధారిస్తారు? అంటే మన బాడీ చెకప్ చేసి ఫిజికల్గా మనల్ని చెకప్ చేసి మనల్ని అంటే మన ప్రైవేట్ పార్ట్స్ చూసి డిసైడ్ చేస్తారా? అంటే ఇది ఎంత దురదృష్టకరం చెప్పండి. అంటే మనము ఒక మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్ళి మన ప్రైవేట్ పార్ట్స్ అన్ని చెక్ చేయించుకోవాలి అంటే అది మానవ హక్కుల ఉల్లంఘన కాదా ఇది? అంటే ఇది ఎంతవరకు శాస్త్రీయం, ఎంతవరకు లీగల్గా ఉంటుంది ఆలోచించండి. అంటే ఇది ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించడం లేదు? ప్రభుత్వాలే కాదు, సొసైటీ అందరూ ఆలోచించాలి. ఎవరమైనా మేము మా జెండర్ని డిసైడ్ చేసుకోవడానికి, మాకు నచ్చిన జీవితాన్ని మేము బ్రతకడానికి మేము ఎవరో గవర్నమెంట్ నిర్ణయించినటువంటి మెడికల్ బోర్డు దగ్గర మేము చెకప్లు చేయించుకొని మేము వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకాలా? ఇది ఎంతవరకు కరెక్ట్? హిజరాలు బ్రతికేదే రోడ్డు మీద, వాళ్ళు బ్రతికేదే భిక్షాటన చేసి, వాళ్ళు బ్రతికేదే వాళ్ళ ఒళ్ళముకొని, అలాంటి వాళ్ళని రోడ్ల మీద కనపడకుండా ఉండడం కోసం చేస్తున్నటువంటి ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాము. అలాగే ఇష్టపూర్వకంగా మేము హిజ్రాలమని చెప్పుకోవడానికి కూడా సాక్ష్యం లేకుండా మెడికల్గా వెళ్ళి డాక్టర్ దగ్గర బట్టలన్నీ ఇప్పి నిలబడి మేము ట్రాన్స్జెండర్స్ అని మమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి అంటే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బట్టలు ఇప్పి పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో నిలబడి మేము మొగోళ్ళము అని సర్టిఫికేట్ తెచ్చుకోనప్పుడు హిజ్రాలమైన మేము, ట్రాన్స్ పురుషులైన వీళ్ళు, లేకపోతే గే కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, లెస్బియన్స్ కావచ్చు, వాళ్ళు బట్టలు ఇప్పి గవర్నమెంట్ ముందు సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన కర్మ మాకెందుకు? ఆర్టికల్ 13, 14, 15 ఏం చెప్తుంది? మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. మాకు బట్టలు విప్పి మా సెక్షువాలిటీని తీసుకోవాలి అనడం మాకు ఇష్టం లేదు. కాబట్టి దయచేసి ఈ బిల్లుని వ్యతిరేకించండి. అండ్ ఈ బిల్లును వ్యతిరేకించేంత వరకు ఈ ధర్నాలు కొనసాగుతాయి. ఇది ఖచ్చితంగా ట్రాన్స్ కమ్యూనిటీ అందరం ఖండిస్తున్నాము. మాకు మా జీవితం, మేము ప్రాథమిక హక్కులు ఏదైతే చట్టం కల్పించినటువంటి హక్కులు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని చూస్తే ఇది హక్కుల ఉల్లంఘన అవుతుంది. సో ఇప్పుడు ఈ బిల్ వచ్చేసి దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తులని మెడికల్ చెకప్ చేసి ఆ తర్వాత సర్టిఫికేట్ ఇవ్వాలనేది ఒక కొత్తగా ఆమోదం వచ్చిందంట. ఎస్, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటిది అంటే, ఇక్కడ ఇంతకు ముందు దీంట్లో వచ్చేస్తే నువ్వు అన్నావు కదా స్టార్టింగ్ లో LGBTQI+ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీతోని ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అట్లాంటిది లేదు. దానికి ప్రత్యేకంగా కిన్నెర, హిజ్రా, అర్వాణి, జోగ్తి అని కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్, స్పెసిఫిక్ పదాలను మాత్రమే ఇందులో చేర్చి వాళ్ళు ఆ కల్చర్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ట్రాన్స్జెండర్ వ్యక్తులు అవుతారు అనేది మాత్రం ఇందులో చెప్పబడుతుంది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఇది కూడా అంటే ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము కొన్ని రకాల అంటే ఈ ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్ మహిళలుగా జీవనం కొనసాగిస్తున్న వారు, వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ వ్యవస్థలుగా ఏర్పడి ఒక స్పెసిఫిక్ కల్చర్ని ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నదాన్ని ఇప్పుడు హిజ్రా ఒక కల్చర్, హిజ్రా అనేది ఒక కల్చర్ అనేది లాగా భావించాము. కిన్నెరలు అనే వాళ్ళము మనకు ఉన్నటువంటి పేరుగా భావించాము. అంటే ఇట్లాంటి కొన్ని మనం ముందు నుంచి అనుకుంటూ వస్తున్నాము. అంటే ఇలా కొంతమందిని మాత్రమే ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా ఉన్నారు అనుకుంటే మరి మిగతా వారందరూ ఎక్కడ ఎటుపోవాలి? వాళ్ళ ఉనికికి ఎక్కడ వాళ్ళు అంటే వాళ్లకు ఆ హక్కు లేదా? అంటే స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే ఇప్పుడు ట్రాన్స్ పురుషులు ఉన్నారు, వాళ్ళు అమ్మాయిలుగా పుట్టి అబ్బాయిలుగా మారుతున్నారు. అలాంటి వాళ్ళు అంటే ఈ నాల్సా జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని లేదా 2019 యాక్ట్ ని బేస్ చేసుకొని వాళ్ళు చాలా మంది బయటకు వచ్చేసి వాళ్ళు రకరకాల సర్జరీలు చేసుకున్నారు, రకరకాల మార్పులు తీసుకొచ్చుకున్నారు, వాళ్ళ ఐడి ప్రూఫ్ చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు వేరు లైఫ్ లో లీడ్ చేస్తున్నారు. ఒక డిగ్నిటీ అనేది ఇప్పుడు కోరుకుంటూ వాళ్ళు యూనియన్ గా ఏర్పడి అంటే అలాంటి వాళ్ళందరూ ఎక్కడ పోవాలి ఇప్పుడు? అంటే వాళ్ళకి మరి ఏం పేరు, వాళ్ళని ఎక్కడ చేరుస్తారు? వాళ్ళకి ఏంటిది మరి ఇప్పుడు? ఇదంతా ఒక ప్రశ్నార్థకం.
ఇప్పుడు సో వాళ్ళందరికీ ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమందికి ఇప్పుడు LGBTQI+ ఉన్న వారికి అయితే కొంతమందికి గుర్తింపు లేదు అనే దానికైతే తీసుకొచ్చారు ఈ బిల్లులో వచ్చేసి. సో ఈ బిల్ ఇప్పుడు మరి ఈ బిల్ అయితే లోక్సభలో ఆల్రెడీ అమెండ్మెంట్ జరిగిపోయింది అని చెప్పేసి అని నిన్న రీసెంట్గా మన ప్రెస్ రిలీజ్ అయిపోయింది. చాలా వరకు ఈ వీడియోస్ కూడా బయటకు వచ్చేసి మనం అందరం కూడా చూడడం జరిగింది. సో దీన్ని బట్టి మరి తర్వాత ఏం చేయబోతున్నారు మరి? అంటే ఇప్పుడు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ఉందో అది వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటిది అంటే, వాళ్ళు ఎవరైతే రియల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారో, ఎవరైతే నిజమైన ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడం కోసం, వాళ్ళ ప్రయోజనం కోసమే మేము అమెండ్మెంట్ చేసుకొస్తున్నామన్న అంశాన్ని చెప్తున్నారు. కానీ ఇందులో ఉన్న అంశాలు నిజంగా కల్చర్ని దెబ్బతీసేలాగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిజ్రా కల్చర్ ఉంది. ఈ హిజ్రా కల్చర్లో మనం అందరం కూడా ఏం చేస్తున్నాం, కొన్ని తరతరాలుగా వస్తున్నదని మనము ఒక గురువు చేలా సిస్టమ్ అనేది ఉంది. ఈ గురువు చేలా సిస్టంలో మన కమ్యూనిటీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళని ఇక్కడ మనతో గ్రూపులుగా ఉంటారు, మనతోనే జీవిస్తారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సర్జరీస్ చేయించుకుంటారు. దానికి సంబంధించిన ఒక మన అసలు పండుగలు ఉంటాయి, సెలబ్రేషన్స్ అలాంటివి కూడా నడుపుతున్నాం. కానీ ఇందులో చూసుకుంటే బలవంతపు సర్జరీలు లేదా బలవంతపు బెగ్గింగు లేదా ఇంకా కాస్ట్రేషను ఇలాంటివన్నిటిని కూడా వీళ్ళొక అంటే నేరం అంటే క్రిమినలైజేషన్గా చూస్తున్నారు. ఇది పెద్ద నేరంగా చూస్తూ అలాంటి వాటికి పెద్ద పెద్ద శిక్షలు ఇస్తున్నారు ఈ చట్టంలో. అంటే 10 years లేదా లైఫ్ అనేది కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. అంటే మనమంతా క్రిమినల్స్గా చూస్తున్నారు ఇక్కడ. అంటే మన కమ్యూనిటీలో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా మనకు గుర్తింపు లేక, మనల్ని ఎవరు మనని దగ్గరికి చేర్చుకోలేక, మన మీద అవగాహన లేక మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీస్ చేయించుకున్నాం. అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర, కొందరైతే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు సర్జరీస్ చేయించుకొని లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళం ఉన్నాము. అంటే ఇప్పుడు అది నేరము అంటే మరి ఈ ప్రభుత్వం ఏమన్నా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఇప్పటివరకు ఏమన్నా అలాంటి ఫెసిలిటీస్ తీసుకొచ్చిందా? ఏడా తీసుకురాలేదు. తీసుకురానప్పుడు అందరు క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర, సర్టిఫికేట్ ఇచ్చే డాక్టర్ దగ్గర సర్జరీస్ ఎలా చేయించుకుంటారు? ఆ చేయించుకున్న డాటా అంతా కూడా ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి అవి మనం ఇవ్వాలంట. అంటే ప్రతిదీ అంటే మనము మెడికల్ బోర్డు దగ్గర నిలబడి మనము బాడీ చెకప్ చేయించుకోవాలి. తర్వాత మనకు వాళ్ళు నిర్ధారించితే మనం సర్జరీలు చేయించుకోవాలి. ఆ సర్జరీలు చేయించుకున్న డాటా అంతా వాళ్ళ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఇదంతా ఇంత రాజ్యాంగ విరుద్ధం. అసలు ప్రభుత్వం ఏ కోణంలో ఆలోచిస్తుందో ఎంత పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి. కానీ అంటే నేను మెయిన్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ను బీజేపీ గవర్నమెంట్ పర్టికులర్గా ఈ బిల్లుని తీసుకొచ్చింది కాబట్టి హిందుత్వాన్ని ఎక్కువగా ప్రమోట్ చేసే, హిందుత్వాన్ని సనాతన ధర్మం గురించి మాట్లాడే ఈ ప్రభుత్వము మరి మన గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మన మానవ హక్కులకు ఉల్లంఘన జరగట్లేదా? మనం హిందుత్వాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటాము. మన పూజలు, మన పునస్కారాలు, మన పద్ధతులు, మన ఆచార వ్యవహారాలు అన్నిటిని కూడా మనము హిందూ సాంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఉంటున్నాయి కదా. ఇలాంటి మన వ్యక్తులకు అన్యాయం జరిగే ఈ అమెండ్మెంట్ ఎందుకు చేస్తుంది? అసలు దీని వెనకాల అసలు ఉద్దేశం ఏంటి? ఇది మన పొలిటికల్ గేమా? ఇది పొలిటికల్ అంటే డైవర్షనా? ఇది ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద అంశాల గురించి లోక్సభలో ఎవరు లేవనెత్తకుండా మాట్లాడకుండా ఉండడానికి దీని డైవర్షన్ చేసడానికి బిల్లుని తీసుకొచ్చారా? అంటే వాళ్ళ పొలిటికల్ గేమ్లో మనల్ని బలి చేయడం అనేది నాకు నిజంగా బాధాకరం అనిపిస్తుంది. దీన్ని వెంటనే మనం అందరం కూడా ఖండించాలి. ఇప్పుడు చూడు, ఈ బిల్లులో వచ్చేస్తే మన మీద ఎవరైనా అంటే శారీరక హింస, మానసిక హింస చేస్తే 6 నెలల నుంచి 2 సంవత్సరాలు జైలు శిక్ష. కానీ ఇదే కమ్యూనిటీలో ఎవరైనా బలవంతపు కాస్ట్రేషన్లంట, బలవంతపు సర్జరీలంట, లేదా బలవంతంగా బెగ్గింగ్ చేయించడము, బలవంతంగా తీసుకురావడం అలాంటివి చేసినప్పుడు కమ్యూనిటీకి వచ్చేస్తే వాళ్ళకి 10 నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్షలు, 10 సంవత్సరాలు జైలు శిక్షలు, జీవిత ఖైదుల్లాగా ఉండేది. ఇది ఎట్లా జరుగుతుంది? ఇది కక్షపూర్వకంగా జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అత్తి మీరు అన్నట్టు నిజంగా అంటే మన మీద జరిగే అగత్యాలు, మన జరిగే హత్యలు, మన మీద జరిగే రేప్ అటెంప్ట్స్ ఏవైతే మన మీద జరుగుతున్నాయో అలాంటి వాటికి వచ్చేసేమో ఇంత తక్కువ శిక్షలు. సో మన కమ్యూనిటీని మనం బలోపేతం చేసుకుంటూ మన కమ్యూనిటీ యొక్క బాధలు మనం అర్థం చేసుకొని మీరు అన్నట్టుగా ఒక మాట ఇది ఇందులో చెప్పాలి అత్తయ్య, మీరు అన్నట్టు సర్జరీస్కి ఏ డాక్టర్ ఇంతవరకు మనకు లీగల్గా ఎక్కడ కూడా లేదు. ఇట్లాంటివి లీగల్గా ఉన్న వాటి కోసం వాళ్ళని పోరాటం చేసి ముందుకు వస్తారని అది కూడా లేదు. మనం చేసుకున్న సర్జరీస్ కూడా ఇల్లీగల్గా మనం సర్జరీ చేసుకుని మన లైఫ్ను ముందుకు తీసుకెళ్తే మన హావభావాలు ఇలా మనం ఇలా బతుకుతుంటే మన జీవనాధారం మీద దెబ్బ కొట్టుకుంటూ ఈ యొక్క అధికారంలో పాటు నిజంగా మీరు అన్నట్టుగా మన హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఇది నిజంగా ఈ యొక్క బిల్ అనేది మన యొక్క హక్కులని పూర్తిగా
కూడా అంటే మనం రెక్కలు వచ్చిన వాడిని మన రెక్కలని విరిచేసి మన లైఫ్ని ఆగం చేద్దామని చెప్పేసి అనే ఒక దాంట్లోకి అయితే మన వచ్చేసింది. కమ్యూనిటీకి భవిష్యత్తు లేకుండా జరుగుతుంది, బెదిరిస్తుంది, భయపెడుతుంది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే అప్కమింగ్ జనరేషన్ అంతా ఇప్పుడిప్పుడే మనకు గతంలో ఉన్నటువంటి 2019 యాక్ట్ బేస్ చేసుకొని లేదా మనకి నాల్సా జడ్జిమెంట్ బేస్ చేసుకొని చాలా మంది వచ్చారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ని పెంచుకుంటూ వేరు వేరు ఎంప్లాయీగా జాయిన్ అవుతూ అందరు రకరకాలుగా వాళ్ళ క్వాలిఫికేషన్స్ పెంచుకుంటూ డిగ్నిటీ లైఫ్ని అనుభవిస్తున్న ఈ టైంలో ఇలాంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఇలాంటి శిక్షలు ఉన్నాయని ఇలాంటి అంటే నేను ఒకటి అంటున్నా, మన కల్చర్లో సర్జరీస్ గురువుల దగ్గర ఉంటారు, సర్జరీస్ జరుగుతాయి. కొంత అంటే అందరికీ తెలిసిన మన పద్ధతులే, మనం గురువులు కొంత సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కొంత సంపాదించుకుంటారు. సర్జరీస్ జరిగిన తర్వాత మళ్ళీ గురువులకు రీపేమెంట్ చేయడం జరుగుతుంది. కొన్ని రకాల సిస్టమ్ ఉంది మనకి. అంటే నచ్చినన్ని రోజులు గురువుకు చేలకు మధ్యన సంబంధం బాగున్నన్ని రోజులు ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ గురువుకు చేలకు మధ్యన ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు చేల బయటికి వెళ్ళి నన్ను బలవంతంగా సర్జరీలు చేశారు అని కనుక కంప్లైంట్ ఇస్తే అంటే గురువుల మీద యాక్షన్ తీసుకుంటారా? అంటే ఈ సిస్టాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? మా కల్చర్కి ఏం కావాలి అంటే ఇప్పుడు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మమ్మల్ని జీవిత ఖైదీలుగా జైల్లో పెడతారా గురువులని? అంటే ఇలాంటి ఎవరు కుటుంబాలు వెలివేస్తారు. కుటుంబాలు వెలివేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు వచ్చేది మన కల్చర్, మన గ్రూపుల దగ్గరికి, గురువుల దగ్గరికి వస్తున్నారు. అంటే ఇది కూడా లేకుండా చేస్తే వాళ్ళ భవిష్యత్ ఏంటి? అంటే కుటుంబాల యాక్సెప్టెన్స్ ఇప్పుడు ఉందా? ఎవరు కూడా ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ లేదు. ఫ్యామిలీలు ఎవరు కూడా అంగీకరించి వాళ్ళ ఇండ్లలో పెట్టుకుని సర్జరీలు చేయించే అంతగా లేదు వాళ్ళకి. అంటే మైనర్ పిల్లల్ని అంటే ఖచ్చితంగా అది చట్ట వ్యతిరేకం ఎవరు, కానీ వాళ్ళ మైనారిటీ తీరిపోయిన వాళ్ళు మన దగ్గర ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు సర్జరీ చేయించుకుంటారు. నచ్చినప్పుడు గురువులే చేయించారని పెట్టినప్పుడు అంటే ఈ సిస్టమ్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది? వాళ్ళని దోషులుగా చూస్తారా? ఇన్నేళ్ళ ఈ కల్చర్, ఇన్నేళ్ళు సంవత్సరాలుగా నడుస్తున్న వ్యవస్థ ఎటుపోవాలి? ఇది నిజంగా అందరి హక్కులను ఉల్లంఘిస్తుంది, మన కల్చర్ని దెబ్బతీస్తుంది. రానున్న తరాలు చాలా ఇబ్బంది. ప్రభుత్వం అనుకున్నట్టుగా మనకు మంచి కోసం అని చేస్తుందని అనుకుంటున్నాం, కానీ దీని వెనకాల కొన్ని వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉండొచ్చు, కానీ చాలా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లును ఇప్పుడు లోక్సభలో మాత్రమే దీన్ని ఆమోదం పొందింది, ఇంకా రాజ్యసభకు వెళ్తుంది, ఆ తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి కూడా వెళ్ళాలి. కాబట్టి దీన్ని ఇక్కడికి బ్రేక్ చేయాలి, ఆపేయాలి. ఖచ్చితంగా ఆపేసి ఒక్కసారి కమ్యూనిటీ కన్సల్టేషన్ చేయాలి కేంద్ర ప్రభుత్వము. కమ్యూనిటీ అభిప్రాయాలను కూడా తీసుకోవాలి. అసలు కమ్యూనిటీ ఏమనుకుంటుంది, అసలు ఈ మార్పును కోరుకుంటుందా? ఒకవేళ ఈ మార్పు మంచిదే అనుకుంటే మీరు కమ్యూనిటీని కన్విన్స్ చేయండి. మీరు ఏ ఉద్దేశంతో ఇది మార్పు చేస్తున్నారు అనేది ఒకటి కమ్యూనిటీ కన్సల్టేషన్ చేసి కమ్యూనిటీకి ఇది నచ్చజెప్పి ఆ తర్వాత మాకు కూడా అర్థమైతే నిజంగా మీ ఉద్దేశం మంచిదని మాకు తెలిస్తే యాక్సెప్ట్ చేస్తామేమో. కానీ మీరు ఇట్లా అనవసరంగా ఇది అనవసరమైన టైంలో, అవసరం లేని టైంలో మీరు తీసుకొచ్చి దీన్ని బిల్లులాగా పెట్టేసి అమెండ్మెంట్ చేసి మా జీవితాలను ఆగం చేయొద్దనేది గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను, హెచ్చరిస్తున్నాను. ఇది మీరు మానవ హక్కుల ఉల్లంఘన, చట్ట వ్యతిరేకం, ఇది కంటెంట్ ఆఫ్ కోర్ట్. అది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలకు మంచిది కాదని నేను కమ్యూనిటీ తరపున హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా ఆలోచించాలి దీన్ని. రాజ్యసభ సభ్యులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన పెద్దలు, రాజ్యసభలు మన తెలుగు వాళ్ళు ఉన్నారు, అన్ని స్టేట్స్ వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. మేమేంటి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి కొంచెం బ్రతుకుని మెరుగుపరుచుకుంటూ మీ మధ్యలో బ్రతుకుతున్న మా అందరికీ ఇలాంటి చీకటి సామ్రాజ్యంలోకి మళ్ళీ నెట్టేసే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఎంపీలు ఉన్నారో మీరందరూ ఆలోచించి ఈ బిల్లును వ్యతిరేకించాలి. బిల్లుకు ఓటేయద్దు, ఆమోదం పొందకుండా ఇది స్టాండింగ్ కమిటీకి ఆపేసి మా రెఫరెన్స్ ఏమన్నా ఉంటే వాటిని ఖచ్చితంగా వాటిని తీసుకోవాలని, ఆధీనంలోకి తీసుకోవాలని, మార్పులు చేయాలనేది అయితే కోరుకుంటున్నాను. తప్పకుండా అత్తయ్య, మీరు అన్నట్టు ఇది చాలా వరకు పార్టీల పరంగా జరుగుతుందా, లేకపోతే ట్రాన్స్జెండర్స్ పైన మన వ్యక్తులపైన ఏదైనా పగబట్టి చేస్తున్నారా, లేకపోతే ఏం చేస్తుంది అర్థం కాని విషయంలో ఉంది. సో ఇది వచ్చేసి మన రాజ్యసభ వరకు ఇప్పుడు వెళ్లకుండా మనం ఆపేలాగా మనం ఇది చెయ్యాలి. సో దీనికోసం తప్పకుండా కమ్యూనిటీ అందరూ కూడా ముందుకు రావాలి, దీని గురించి మనం పోరాటం చేయాలి. ఇంకొక విషయం అయితే ఇప్పుడు చాలా వరకు ఇందులో బైరూపీ అని, నకిలీ ట్రాన్స్ అని ఏదేదో అంటున్నారు దీంట్లో. అసలు దీని పట్ల ఏం జరుగుతుంది అసలు ఇందులో? అంటే ఇది ఒక సాకు అయిపోయింది స్నేహ, ఏం లేదు ఇక్కడ. అంటే ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేయడానికి కారణము ఇది కొంత మిస్యూజ్ అవుతుంది అనేది ఒక సాకు చూపిస్తున్నారు. ఆఫ్ కోర్స్ అయ్యి ఉండొచ్చు కొంతమంది. అంటే మనకు కూడా కొన్ని సందర్భాలు అనుకున్న సందర్భాలు ఉన్నాయి, మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటున్నారు, ట్రాన్స్జెండర్ కార్డ్ తీసుకుంటున్నారు. వీళ్ళ ద్వారా మనకి ఏదన్నా అసలైన వాళ్ళము ఏమన్నా కోల్పోతామేమో, ఏదన్నా కాంపిటీషన్ వచ్చినప్పుడు వాళ్ళు బయట ఇంటి దగ్గర ఉండి వాళ్ళు అన్ని రకాలుగా ఉన్న వాళ్ళు మనం ఏమైనా కోల్పోతామని జనరల్గా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఏదో సామెత ఉంది కదా,
ఎలకల బాధకి ఇల్లు తగలబెట్టుకోలేము కదా. అవును. అంటే ఎవరో ఒకరు నేరస్తులుగా ఇందులోకి జాయిన్ అవుతుంటే ఆ నేరస్తుని తీసేయడం కోసం టోటల్ వ్యవస్థలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. అలా తప్పుడుగా చేసే వాళ్ళను, తప్పుడుగా ఐడి ప్రూఫ్ తీసుకొని తప్పుడుగా ఏదన్నా బెనిఫిట్ గవర్నమెంట్ ద్వారా బెనిఫిట్ పొందే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే విధానం తీసుకురావాలి. అలాంటి అమెండ్మెంట్ చేయండి, అది మేము యాక్సెప్ట్ చేస్తాము. అదే రిజర్వేషన్ కావాలి బిల్లులో యాక్టులో లేదు, 2019 యాక్టులో లేదని మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. అలాంటి రిజర్వేషన్ తీసుకురండి అమెండ్మెంట్లో, అది మేము యాక్సెప్ట్ చేస్తాం. అది మాకు ఇంకా మెరుగైన జీవితాన్ని గడపడానికి ఉపయోగపడుతుంది. మా ఎడ్యుకేషన్ గురించి, మా ఎంప్లాయ్మెంట్ గురించి, మా ఇంకా గౌరవప్రదమైన జీవనం గడపడం కోసం ఎలాంటివి తీసుకొస్తారు అవి తీసుకురండి, చాలా బాగుంటుంది. కానీ అసలైన వాటిని వదిలిపెట్టి ఇక్కడ ఏదో ఒక వ్యక్తి మోసం చేస్తున్నాడు, ఎవరో ద్వారా జరుగుతుందంటే ఇలాంటివి చేయడం అనేది నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. అంత మేధావులు ఉండే ఈ ప్రభుత్వము, ఈ బీజేపీ గవర్నమెంట్, ఈ ప్రధాని మోదీ గారు అంత మంచి అంశాలు ఆలోచిస్తారు. అయినా నేను అంటున్న మోసం జరగాలి అంటే ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఎన్ని వందల కోట్ల బడ్జెట్ కేటాయించారు? దాని ద్వారా అసలు ఎవరు బాగా లబ్ధి పొందారు, ఎవరు మోసాలు చేసిపోయారు? అసలు సక్రమంగా ఇప్పటి వరకు మమ్మల్ని గుర్తించింది లేదు, మాకు బడ్జెట్ కేటాయించింది లేదు, మాకు ఏ రకమైన ఉంటే బెనిఫిట్స్ ఇంకా తీసుకొచ్చింది లేదు. ఈ 19 నుంచి అది 20లో రూల్స్ అయినాయి, ఆ తర్వాత తీసుకొస్తే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే మోసాలు జరిగిపోయినాయా? అంటే బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి, అందులో మోసాలు జరిగినాయి, అప్పుడు దీన్ని అమెండ్మెంట్ చేస్తున్నారా? ఇది సరైన అంటే వాళ్ళ ఆలోచనకి ఇది సరైన రీజన్ కాదని నేను అనుకుంటున్నా. మరొకసారి చెప్తున్నాను, మోదీ గారు, కేంద్ర ప్రభుత్వము మరొక్కసారి ఆలోచించండి. మీరందరూ మా కమ్యూనిటీ మేలు కోసమే ఒకవేళ మీరు అమెండ్మెంట్ చేస్తున్నామనంటే నిజమైతే ఖచ్చితంగా మా కమ్యూనిటీ అభిప్రాయాలు తెలుసుకోండి. మా కమ్యూనిటీ ఏం కోరుకుంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు అమెండ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏదో లోక్సభలో బిల్ పాస్ అయిపోయిందని దీన్ని ఇతరుతో ఆపేసి రాజ్యసభలో దీన్ని ఆమోదం పొందకుండా చేయాలి, అసలు ప్రవేశపెట్టకూడదు అనేది అయితే నా డిమాండ్. పెట్టినా కానీ మేధావులందరూ దీన్ని రిజెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దీనికి ఫర్దర్ అందరం కమ్యూనిటీ యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. దాని పరిణామం ప్రభుత్వాలు అయితే తీసుకోవాల్సి వస్తుందండి. సో అంటే పరిణామాలు ఇప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తులంతా కలిసి మీరు ప్లాన్ చేసుకుంటున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు నేషనల్ లెవెల్లో మీరు ఒక మెంబర్, ఇప్పుడు చాలా వరకు అందరి గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే ప్లానింగ్ ఏముంది అంటే చాలామంది తెలియని ట్రాన్స్ వ్యక్తులు కొంతమంది తెలుస్తుంది కదా, మేము కూడా మీతో పాటు పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మీ ఇచ్చే సందేశం ఏంటి, ఎలాంటి పోరాటాలు చేస్తే మనం మీ బిల్లుని వెనక్కి పంపగలుగుతాము? ఖచ్చితంగా దీన్ని మనము ఖండించాలి, వ్యతిరేకించాలి. ఇది కనుక బిల్ పాస్ కాకుండా ఆపడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ బిల్ పాస్ అయినా కానీ తర్వాత లీగల్గా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, లీగల్గా దీన్ని ఎలా ఆపొచ్చు అనే దాని గురించి అన్ని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇవి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ, ఎల్జీబీటీక్యూఐ కమ్యూనిటీ అందరూ కలిసి, ట్రాన్స్ క్యూయర్స్ కూడా అందరూ సపోర్ట్ చేస్తే ఇవి చాలా అవుతున్నాయి. మనకు తెలంగాణలో కూడా ధర్నా చౌక్ దగ్గర కూడా మనము సమావేశాలు, నిరాహార దీక్షలు జరిపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అన్ని స్టేట్స్లో జరుగుతున్నాయి. రీసెంట్లీగా మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కూడా కలవడం కూడా జరిగింది మన వాళ్ళు. అదేవిధంగా పొలిటికల్ పెద్దవాళ్ళ ఎంపీలను, ఎమ్మెల్యేలను అందరినీ కూడా కలుస్తూ మన రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి అయినప్పటికీ కూడా లోక్సభలో ఈ బిల్ పాస్ అయిపోయింది. కానీ దీన్ని ఇంకా ఆపడం కోసం మన వాళ్ళు రకరకాల కార్యాచరణ చేస్తున్నారు. నెక్స్ట్ దీన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, ఇప్పటి వరకు దీని గురించి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ కొంతమందికి అవగాహన లేదు, అసలు ఈ బిల్ అమెండ్మెంట్ ఏంది అనేది కూడా తెలియదు, దీంట్లో ఉన్న అంశాలు ఏంటి అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. కాబట్టి అందరినీ కూడా దీంట్లో భాగం చేసి పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమం రూపంలో తీసుకెళ్లి ఈ బిల్లును మార్చేలాగా మనం ప్రయత్నం చేయబోతున్నాము. ఇది రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్ తీసుకుంటాము, ఎమ్మెల్యేలది, ఎంపీలది, లోకల్ లీడర్ల సపోర్ట్ తీసుకుంటాము, మేధావుల సపోర్ట్ తీసుకుంటాము, అనేక కుల సంఘాల సపోర్ట్ కూడా తీసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇది అసలు ఎందుకు మానవ హక్కుల ఉల్లంఘన, మా జీవితాల మీద ఎలాంటి గొడ్డలు పెట్టేలాగా మారుతుంది అనేది వాళ్ళకి తెలియజేసి వాళ్ళ సపోర్ట్తో ఇది ఆపేస్తాము. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ మార్చేలాగా చేస్తామన్న ఉద్దేశం అయితే మాకుంది. మా ప్లాన్ జరుగుతుంది ఇక్కడ. ఇది ఖచ్చితంగా త్వరలోనే ఒక ఉద్యమ రూపం దాలుస్తుంది. ఇది కోర్టుల వైపు చూసుకునే వాళ్ళు కోర్టుల వైపు, మన పోరాటం చేసే వాళ్ళు పోరాటాలు, రెండు వైపులా కూడా దీన్ని తీసుకెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ అమెండ్మెంట్ అనేది ఆపేయడము లేదా దీని గురించి చట్టపరంగా దీన్ని పోరాడి దీన్ని గెలవడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని అయితే నేను చెప్తాను. సో చూస్తున్నారు కదా, అంటే మేము అంటే ఫస్ట్ చెప్పాను కదా, ఏదైతే మా ట్రాన్స్జెండర్స్ పైన హక్కుల ఉల్లంఘన జరిగే బిల్ అయితే ఏదో వచ్చిందో, మన ట్రాన్స్ బిల్ 2026 అనే బిల్ అయితే మా హక్కుల ఉల్లంఘన జరిగిందనే విషయం మీ అందరికీ క్లియర్గా ఇప్పుడు ఎలమెంట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మా ఉద్యమం అయితే
ఆ ఉద్యమం అనేది అయితే ఆగదు. సో దానికోసం మేము పోరాటం చేస్తున్నాం. ఇది లోక్సభలో అమెండ్మెంట్ జరిగినా సరే రాజ్యసభ వరకు వెళ్లకుండా మేమందరం కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. సో అన్ని సంఘాలు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ యొక్క బిల్ అనేది అయితే మాకు రిజెక్ట్ మేమైతే రాజ్యసభలో ఆమోదం పొందకుండా మేము చేయాలని చెప్పేసి అనేసి మేమైతే అందరం కూడా దీనికోసం ధర్నాలు అవి చేస్తున్నాము. అదేవిధంగా చాలామంది పోరాటం కూడా చేస్తున్నారు. ఇందాక మా లెలగురు గారు చెప్పినట్టు చాలామంది పెద్దవాళ్ళు కూడా కలవడం జరుగుతుంది. సో ఈ బిల్లు రావడం అనేది అయితే మా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని మేమందరం చెప్తున్నాము. ఇవి కాకుండా మాకు సంబంధించిన రిజర్వేషన్ లాంటివి కానీ ఎంప్లాయ్మెంట్ లాంటివి కానీ అలాంటి వాటి కోసం పనిచేస్తే బాగుంటుంది. ఇలా మా హక్కుల ఉల్లంఘన జరిగే విధంగా జరగకూడదని చెప్పేసి అనేసి దయలేమగా చెప్తున్నారు. సో మీ అందరికీ ఈ యొక్క బిల్లు గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ యొక్క ఉద్యమం కోసము మనమందరం కూడా ఒక అడుగు ముందేసి మన యొక్క బిల్లుని మనం వెనక్కి పంపేలాగా మనం అందరం కలిసి పోరాటం చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. మంచి పాయింట్ స్నేహ. నేను మన కమ్యూనిటీ కూడా అదే కోరుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు ఏదో బతికామో ఎట్లా బతికామో మన బతుకులు ఇక్కడ వరకు గడిచిపోయినాయి. కానీ రానున్న తరాలను దృష్టిలో పెట్టుకొని మన గురువులు అనే వాళ్ళం ఎవరైతే ఉన్నామో, కమ్యూనిటీ పెద్దవాళ్ళం ఎవరైతే ఉన్నామో వాళ్ళందరం కూడా ఇప్పుడు ఖచ్చితంగా కంకణం కట్టుకొని ఉద్యమం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు ఇప్పుడు మనం గనక సరైన మార్గం వేయకపోతే ఇది రానున్న భవిష్యత్తులో మన కమ్యూనిటీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిటీ నుంచి మొదలుకుంటే ప్రతి రాజధాని ఢిల్లీ వరకు ఉన్నటువంటి కమ్యూనిటీ కూడా దీంట్లో భాగం పంచుకొని వాళ్ళ వంతు సపోర్టు ఈ ఉద్యమంలో ఉండాలనేది నేను కమ్యూనిటీకి రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా అత్తే, మీరు చెప్పిన విధంగా మీరు కమ్యూనిటీ కోసం మన ఎల్జిబిటికి వ్యక్తుల కోసం మీరు ఎంతగానో పోరాటం చేస్తున్నారు. మీ వెనక మేమందరం తప్పకుండా ఉంటాం. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఇచ్చింది. జీవించడం అంటే కేవలం బ్రతకడం మాత్రమే కాదు, నిజంగా స్వేచ్ఛగా బ్రతకాలి, మనకి ఇష్టమైనట్టు మనం బ్రతకాలి. కానీ ఈ 79వ అమెండ్మెంట్ బిల్లు వల్ల ట్రాన్స్జెండర్ పురుషులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఇళ్లలో మగ్గిపోయే పరిస్థితి. బయటకు వచ్చి నేను ఒక ట్రాన్స్ మ్యాన్, నేను ఒక మ్యాన్ అని చెప్పుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. దీనివల్ల కుటుంబాలు మా మీద హింస చేసే అవకాశం ఉంటుంది, డొమెస్టిక్ వైలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి భయంకరమైన అంటే గృహహింస ఎక్కువ అవ్వడమే కాకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసే అవకాశం ఉంటుంది. మమ్మల్ని మాకు ఇష్టం లేని బ్రతుకులు బ్రతికేటట్టుగా మమ్మల్ని అణిచివేయాలని మేము స్త్రీ శరీరంలో పుట్టడమే మా తప్పు అయిపోయినట్టుగా ఈరోజు మాకు సంఖ్యలు వేసి మమ్మల్ని ఇళ్లలో కట్టేయాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము ఏ మాత్రం కూడా మాకు నచ్చలేదు. మేము బ్రతికేందుకు మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ బిల్లును మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని, మేము ఒకవేళ మాలాంటి వాళ్ళు ఇంకెంతో మంది స్త్రీగా పుట్టి పురుషునిగా మారాలనుకునేటువంటి వాళ్ళకు ఒకవేళ రేపటి నాడు ఇష్టం లేని పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరు బాధ్యులు అని అడుగుతున్నా నేను. పోలీసులకు మా మీద హక్కు ఇస్తున్నారు, ప్రభుత్వానికి మా మీద హక్కులు ఇస్తున్నారు. మాకు హక్కులు ఇవ్వండి, మానవులుగా బ్రతికే హక్కు మాకు ఇవ్వండి. రేపటి నాడు గృహహింస చేస్తే మా మీద జరిగే అత్యాచారాలకు ఎవరు బాధ్యులని అడుగుతున్నాను నేను. దయచేసి మమ్మల్ని బ్రతకనివ్వండి, మమ్మల్ని కూడా జీవించనివ్వండి. మాకు కూడా హక్కులు ఉన్నాయి. రాజ్యాంగం ఇచ్చిన హక్కును మేము కాపాడుకోవాలనుకుంటున్నాము. మీరు కూడా మాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, మమ్మల్ని బ్రతకనివ్వండి. థ్యాంక్ యూ. అలాంటిది ఈ రోజు వరకు 2014లో ఏదో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోవచ్చు, మీరు ఆడైనా మగైనా ఇంకా ఏదైనా సరే చెప్పుకోవచ్చు అని ఏదో మాకు ఒక ట్రాన్స్జెండర్ పర్సన్స్ అని చెప్పి ఇచ్చారు. అసలు ఒక పర్సన్ మేము మగవాళ్ళం అని బతుకుతున్నాం మేము, లేదు మీరు ట్రాన్స్జెండర్లే అని అంటే ఆడవాళ్ళగా బతకాలనుకున్న మీకు ట్రాన్స్జెండర్ అని, అలాగే మాకు మగవాళ్ళగా బతకాలనుకున్న మాకు ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ అయినా ట్రాన్స్మెన్ ట్రాన్స్వుమెన్ అని ఒక ఐడెంటిటీ ఇచ్చారు. ఇప్పుడేంటి 2019లో పోనీ అదైనా చెప్పుకొని బతుకుతాము, ముందు కాలంలో మాకు బతుకులు ఉన్నాయని మేము అనుకుంటే, ఇప్పుడు ఇంట్లో నుంచి బయట వచ్చేసేటప్పుడు ఏమంటారు తల్లిదండ్రులు, మీరు ఉన్నా ఒకటే చచ్చిపోయినా ఒకటే అనే డైలాగ్ ఇంట్లో చెప్తారు కదా మనల్ని బెదిరించి. సేమ్ అదే పరిస్థితి గవర్నమెంట్ ఇప్పుడు మనకు చేస్తుంది. ఏంటంటే మిమ్మల్ని అందులోకి వెళ్ళి తీసేస్తున్నాం, మీరు అందులో ఉండరు అని మమ్మల్ని అన్నారు. ఇక పైన మాకు ఐడెంటిటీ లేకపోతే మేము ఆడపిల్లలాగే బతకాలా, లేకపోతే ఇంట్లోనే కరెక్టివ్ రేప్స్ కి బలవ్వాలా, లేకపోతే మేమే సూసైడ్ చేసుకొని చనిపోవాలా, లేకపోతే దెయ్యం పట్టింది. చాలా మందికి ఇక్కడ అందరూ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు, కొంతమందికి అర్థమవుతుందండి. చాలా మందికి ఇంకా చదువు రాని వాళ్ళు వెనకాల కూర్చున్నారు, చాలా మంది కూర్చున్నారు. ఎందుకంటే ఇక్కడ టైం లేదు, మనకి 2 hours టైమే ఉంది కాబట్టి ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాం. కాబట్టి
మా ప్రాబ్లమ్ని ఎందుకు ఇప్పుడు మీకు చెప్పానంటే 2016-17లో ప్రొటెస్ట్ జరిగినప్పుడు మనం ఢిల్లీ వరకు ఎలా అయితే ఫైట్ చేసి అట్లీస్ట్ నష్టమో లాభం అనుకుని 19 బిల్ తెచ్చుకున్నాము. అట్లీస్ట్ మాకు అదైనా ఉంచండి చాలు దేవుడా. మళ్ళీ ఇప్పుడు మాకు మార్చి మాకున్న ఐడెంటిటీని తీయకండి, ఇది ఒకటే మా రిక్వెస్ట్. అప్పుడు అందరం కలిసి వెళ్ళాం, ఇప్పుడు కూడా మన అందరం మళ్ళీ కావాలంటే ఢిల్లీ దాకా కలిసి వెళ్దాం. ఇది ఒకటే మన అందరం కావాల్సింది, చేయాల్సింది. థ్యాంక్ యూ. నా పేరు శాండీ, నేను ఒక ఎల్జిబిటీ యాక్టివిస్ట్ అని హైదరాబాద్ నుంచి. సో ఈ రోజు మనం ఇక్కడ ట్రాన్స్ బిల్ 2026 ఈ అమెండ్మెంట్ ఏదో ఒకటి తీసుకొచ్చింది, దానికి విరుద్ధంగా మనం ఇక్కడ అందరూ కూర్చున్నాం. అందరం చాలా మంది మన ట్రాన్స్ మెన్ క్రౌడ్, ఇంకా ట్రాన్స్ ఉమెన్ క్రౌడ్ చాలా మంది ఇక్కడ వచ్చాడు. అండ్ ఐ రిక్వెస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ టు కమ్ డౌన్. చాలా మంది ఇంకా రావాలి, మన కమ్యూనిటీ కోసం మనమే సపోర్ట్ చేయాలి. అందరి సపోర్ట్ కోసం ఇందిరా పార్క్ లో ఇందిరా పార్క్ ఆపోజిట్ ధర్నా చౌక్ లో జరుగుతుంది. మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ చేసినాం, చాలా మంది వచ్చారు సపోర్ట్ కి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన కమ్యూనిటీ నుంచి అలైజ్, మన సపోర్టర్స్, స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్, మీరు అందరు రండి, ఇక్కడ కూర్చోండి, మనతో సపోర్ట్ చేయండి. ఈ ధర్నా ఈవినింగ్ 4 వరకు నడుస్తుంది ఇక్కడే. సో ఈ రోజు వీకెండ్ కూడా, లాస్ట్ టైం కొంతమంది రాలేకపోయారు ఎందుకంటే కాలేజెస్, జాబ్స్ అన్ని ఉంటాయి. కానీ ఈ రోజు వీకెండ్ కాబట్టి ఒక్క వీకెండ్ మన కమ్యూనిటీ కోసం మనం నిలబడిపోతే ఎవరు నిలుచుంటాడు. సో మీరు అందరు రండి, ఇది ఒక రిక్వెస్ట్ మన అందరి తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్.